హాయ్ అండి. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత పేషెంట్గా కూర్చొని మా మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్పెషల్గా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నేను షార్ట్ ఫిలిం చేసినప్పటి నుంచి మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మనసాన మహా షార్ట్ ఫిలిం చేశాను అప్పటి నుంచి. బేబీ అప్పుడు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంది. ఈరోజు గుర్తుకొస్తున్నాయి ఈరోజు వరకు. సో స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ అలాగే తెలుగు ఆడియన్స్ అందరికీ, వాళ్ళు ఎప్పుడు నా వర్క్ని ఎప్పుడు నేను ఇప్పుడు మంచి కంటెంట్ చూస్ చేసుకోవడానికి మెయిన్ కారణం వాళ్ళే. వాళ్ళు నాకు మోటివేట్ చేయకపోతే ఐ కాంట్ ఫాలో నేను ఏదైతే ఫాలో అవుతున్నానో. సో తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుర్తుకొస్తున్నాయికి నేను ఫస్ట్ మొన్న లాస్ట్ టైం నేను మీ అందరినీ ఇలా కలిసినప్పుడు ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ వాజ్ నాట్ షూర్ అండి. అంటే ఇప్పుడు ఎలా వెళ్ళబోతుంది ఏంటి అని ఒక చిన్న టెన్షన్లో ఉన్నాను. ఈవెంట్ చాలా బాగా జరిగింది. మంచి అంటే గెస్ట్స్ అందరూ వచ్చారు, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేశారు. అయినా సరే ఎక్కడో ఒక చిన్న భయం ఉంది, అంటే ఇది ఎలా వెళ్ళబోతుంది ఆడియన్స్లో అన్నది. బట్ మొన్న ప్రీమియర్స్ అయిన తర్వాత, మా సిరీస్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే నాకు స్పెషల్గా ఇప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్, అలాగే వాళ్ళ ఇంట్లో అమ్మమ్మలు, వీళ్ళందరూ పర్సనల్గా నాకు ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో అని షేర్ చేసుకునేటప్పుడు కామెడీ సీన్స్కి కడుపు నొప్పి వచ్చినట్టు నవ్వాము, ఎమోషనల్ సీన్స్కి ఏడ్చాము. అండ్ ఈ క్యారెక్టర్ మీరు చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినప్పుడు నాకు ఏదైతే డౌట్ ఉన్నదో అదంతా హ్యాపీనెస్లో టర్న్ అయిపోయింది. మేము కష్టపడేదంతా ఒక హ్యాపీనెస్లోకి మారిపోయింది. ఈరోజు ఇంత మేము హ్యాపీగా నవ్వుతూ స్టేజ్ మీద మీ అందరితో ఉన్నామంటే దానికి కారణం వాళ్ళందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ అస్. అండ్ ఈరోజు ఈ స్టేజ్ మీద మా టీం మొత్తం ఉన్నాము. ముఖ్యంగా ఇది పాసిబుల్ అవ్వడానికి మెయిన్ కారణం ఈటీవీ. బాబునాయుడు గారు నేను ఇప్పటి వరకు కలలేదు, బట్ కానీ ఆయన ఫస్ట్ డే ఈ కథ విని తర్వాత నేను అనుకున్నప్పుడు ఆయనకి చాలా బాగా నచ్చి దీన్ని పుష్ చేశారు. సో బాబునాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ ఫస్ట్ ఈటీవీ అన్నింటినీ గుర్తొచ్చేది రామోజీరావు గారు. ఆయన మేము చిన్నప్పుడు నుంచి ఉషా కిరణాలు అన్నది ఎంత మనందరికీ ఒక చిన్న నోస్టాల్జియాకి తీసుకెళ్తుందో, అలాంటి సంస్థలో ఆయన స్థాపించిన సంస్థలో నేను పార్ట్ అయ్యి ఈరోజు ఈ గుర్తుకొస్తున్న ఆయన బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ ఈ ప్రాజెక్ట్కి మెయిన్ పిల్లర్స్ అండి మా ప్రొడ్యూసర్ శరత్ గారు. సో జనరల్గా ప్రొడ్యూసర్స్ ఏంటంటే ప్రాజెక్ట్ నచ్చి, కథ నచ్చి, ఓకే క్యాలిక్యులేటెడ్గా ఇప్పుడు ఇది జనాలకి ఎంత బాగా నచ్చబోతుంది అన్నది ఒక క్యాలిక్యులేషన్తో ఓకే అన్నీ సెట్ అయ్యి ఓకే యాక్టర్స్ ఉన్నారు సో లెట్స్ డూ ఇట్ అన్నిటికీ చేస్తారు. బట్ ఈ ప్రాజెక్ట్ వరకు శరత్ బ్రో ఇష్టపడి కాదు, ప్రేమించి చేశారు ఈ ప్రాజెక్ట్ని. ఫస్ట్ నుంచి ఓన్ చేసుకున్నారు. సో ఫస్ట్ టైం నేను ఆయన్ని కలిసినప్పుడు చెప్పాలి అంటే ఆయన ఎంత ఓన్ చేసుకున్నాడు అంటే, నాకు కథ పాయింట్గా ఫస్ట్ మీటింగ్లో బ్రో మీకు గుర్తుంటే ఆయన నాకు మొత్తం కథ స్టార్ట్ చేసి ఎండ్ వరకు చెప్పేస్తూ ఉన్నారనమాట ఫ్లోలో. సో ఇనిషియల్గా నేను ఈయనే డైరెక్టర్ ఏమో అనుకున్నాను అనమాట. అదే ఫస్ట్ టైం మీటింగ్ అనమాట. సో అంత ఇన్వాల్వ్ అయిపోయాడు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ ఫస్ట్ ప్రొడక్షన్ 90s ఎంటర్టైన్మెంట్లో ఇది చేయడం అన్నది ఐ థింక్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ స్టార్ట్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ తర్వాత మా డైరెక్టర్ వినోద్ అండి, ఆయన ఎంత దీన్ని ఇష్టపడ్డాడు అంటే ఎంతమంది ఎన్ని ఫీట్స్ ఇచ్చినా తీసుకొని కాస్టింగ్ దగ్గర నుంచి ప్రతి సీన్. సో ఆయన నాకు తెలిసి ఆల్మోస్ట్ యూ ట్రావెల్ ఫర్ 2 years నో వినోద్. ఈరోజు వచ్చే రియాక్షన్స్కి మొన్న వాళ్ళ మదర్ని కలవడం జరిగింది. వాళ్ళ కళల్లో ఆనందం చూస్తుంటే ఇప్పుడు నీ కష్టం అంతా ఐ థింక్ ఇట్ టర్న్ ఇంటూ ఏ గుడ్ మెమరీ. సో వినోద్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి గారు, ఈటీవీ సాయి గారు, వీళ్ళిద్దరు ఎంత ప్రేమించారో ఆయన కూడా దీన్ని ఓన్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు సాయి గారు థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ ఎ లాట్. ఇది జస్ట్ ఎ బిగినింగ్ ఫర్ మీ, ఎ ట్రావెల్ విత్ యూ. సో అండ్ వర్ణి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పీఠాధిపతి రైటర్ బద్దం రాజశేఖర్ గారు. సో ఎందుకు పీఠాధిపతి అన్నారంటే, ఇప్పుడు ఒక మంచి ఐడియా, మంచి థాట్ని రైటింగ్లో సరిగ్గా ప్రజెంట్ చేయకపోతే అది జనాల వరకు ఇంత బ్యూటిఫుల్గా రాదు. సో ఇంత బ్యూటిఫుల్గా రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కో యాక్టర్స్ అండి, ముందుగా రాఘవ్, గోపి,
సిద్ధు. చాలామంది బయట ఏం అడుగుతున్నారంటే ఏంటి వీళ్ళు నీకు ఆ బయట కూడా ఫ్రెండ్సా అని అడుగుతున్నారు. సో మాకు అంత మంచిగా కుదిరింది. సో అంత మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడానికి కారణం వీళ్ళు ముగ్గురు, దేర్ బ్యూటిఫుల్ నేచర్, దే వెరీ ఫ్రెండ్లీ అండ్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ స్పెసిఫిక్గా రాఘవ గురించి చెప్పాలి అంటే ఆయన మా గురువు గారు వాళ్ళ అబ్బాయి. సో దట్స్ ఏ స్పెషల్ థింగ్ ఫర్ మీ, స్పెషల్ అటాచ్మెంట్ ఫర్ మీ సత్యానంద్ గారికి. ఈరోజు నేను యాక్టర్ అయ్యానంటే ఆయన వల్లే. సో థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే దీంట్లో పనిచేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అండి, అంటే నాకు తెలిసి ఆ ఏజ్లో నాకు అసలు ఒక ఫోటోకి నించోవాలంటేనే ఇలా స్టిఫ్గా నించునేవాళ్ళం. అలాంటిది ఈరోజు అలా మంచి రొమాంటిక్ సీన్లు చేసేస్తున్నారు, కామెడీ చేసేస్తున్నారు. ఎంత బాగా ప్రజెంట్ చేశారంటే నిజంగా మా చైల్డ్హుడ్ చూపించారు మీరు. సో మేఘ్నా, స్టీవ్, రామ్ చరణ్, సైమన్, చక్రి, మా బొమ్మానంద్ చేసిన రామ్ చరణ్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. దాని నుంచే మేము పెద్ద అయిన తర్వాత కనెక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం మీరు. అండ్ మా ఎడిటర్ శ్రీధర్ గారు, లాస్ట్ మీట్లో అయినా అంటే ఏ ప్రాజెక్ట్ అయినా, మూవీ కానీ సిరీస్ కానీ దేనికైనా ఫస్ట్ ఆడియన్ ఎడిటర్ అవుతాడు. సో ఆయన దీన్ని రిసీవ్ చేసుకున్నది అంటే ఆయన ఇష్టపడ్డారు కాబట్టి ఇంత బాగా వచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ బ్రో. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారు, నాకు ఆల్రెడీ మేమిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ పని చేసాము. నాకు ఆయన మీద సూపర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఎప్పుడైతే అజయ్ గారు అన్నారో ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఎందుకంటే కామెడీ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ ఏదైనా కొంచెం ఇంకా బాగా ఎలివేట్ అవుతున్నాయి, ఎక్కువ కనెక్ట్ అవుతున్నారంటే దానికి మెయిన్ కారణం మ్యూజిక్. సో ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన అజయ్ గారికి, అండ్ అలాగే ఒక వండర్ఫుల్ సాంగ్ ఇచ్చిన సుహాస్కి. ఈ వయసే చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ హార్ట్కి చాలా క్లోజ్గా కనెక్ట్ అయ్యారని. ఇట్స్ ఎ వెరీ మెలోడియస్ సాంగ్. సో థ్యాంక్ యూ సుహాస్ ఫర్ దట్. అండ్ అలాగే ఇందాక చెప్తూ ఉన్నారు కదా, చాలామంది ఆంటీస్, చాలామంది అమ్మాయిలు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు అని. దానికి మెయిన్ కారణం ఏంటంటే మా మదర్ క్యారెక్టర్ చేసిన శ్రీవాణి గారు, అలాగే మా అత్త క్యారెక్టర్ చేసిన సునీత గారు, ఇంకా బోల్డ్ మంది మా ఫ్యామిలీ ఉన్నారు ఈ సిరీస్లో. సో వాళ్ళందరి వల్లే ఆంటీస్కి కానీ, అమ్మాయిలకి కానీ ఇవన్నీ ఇంత బాగా నచ్చుతున్నాయి. ఇట్స్ ఎ ఫ్యామిలీ కనెక్టెడ్ సబ్జెక్ట్ అండి, అందుకనే వాళ్ళందరికీ అంత బాగా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరైనా మర్చిపోయిన ఉంటే క్షమించండి. అండ్ వన్ మోర్ థింగ్, గీతా గారు ఈజ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ఆల్ ద గుడ్ ఈవెంట్స్. నేను ఇప్పుడు వరకు చేసిన దానికి ఆవిడ లాస్ట్ టైం కూడా చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. విరాజ్, యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్. ఇది స్టైలే కదా, బై మిస్టేక్ లేవా? స్టైలే అండి. ఓకే, మెయిన్ మా యశస్వి గురించి చెప్పడం మర్చిపోయాను. మా హీరోయిన్ యశస్వి. సో చాలామంది నాకు తెలుగు అమ్మాయే కదా అని అడుగుతున్నారు. సో షీ లుక్స్ లైక్, ఆ క్యారెక్టర్లో మర్చిపోయాను నేను. షీ లుక్స్ లైక్ తెలుగు గర్ల్. సో చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ తను తెలుగు మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా చాలామందికి తెలియదు కూడా. షీఈస్ హాఫ్ తెలుగు, హాఫ్ మరాఠీ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్.